తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరామనారెడ్డి గారు మనందరికీ తెలుసు. ఆయన చాలా సెటైరిక్ గా చాలా బలంగా మాట్లాడేటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆయన కోరుతున్నారు. విజయసాయిరెడ్డి షరతులతో కూడినటువంటి బెయిల్ పై తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఆయన ఇలాగే బయట ఉంటే జనాలకు భయపెట్టే పరిస్థితి వస్తుందని వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు జిల్లాలో తెదేపా కార్యాలయం విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి సునందాల 1,60,00,000 ఇచ్చారని అంటే ఆయనకి ఎవరో డబ్బులు ఇచ్చారు కదా, మొన్న ఇది ఇష్యూ జరుగుతుంది కదా శాంతి గారికి సంబంధించి, దాని గురించి డబ్బులు ఎలా ఇచ్చారు, 1,60,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మదన్ మోహన్ ఇచ్చారంటూ అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఇచ్చారు, దీనిపై ఎందుకు కేంద్రం విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టాలని చెప్పారు. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మరో వ్యక్తి సుదర్శన్ DNA పరీక్షకు సిద్ధమని ప్రకటించిన ఇప్పుడు విజయసాయిరెడ్డి మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని చెప్పారు. విజయసాయి చేసినటువంటి పాపానికి ఓ ఎస్టీ కుటుంబానికి నాశనం చేశారని, వైజాగ్ లో భూదందాకు ఆ ఎస్టీ మహిళను పాముగా వాడుకున్నారని ఆనం పేర్కొన్నారు. ఎందుకని 1,60,00,000 బ్లాక్ మనీ ఇచ్చాడు, దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? అంతేకాకుండా DNA పరీక్షకి ఆయన ఇద్దరు పేర్లు చెప్పాడు. శాంతి గారి భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి ముఖ్యంగా సుదర్శన్ అనే వ్యక్తి బయటకు రావాలి, ఆయన DNA టెస్ట్ చేయించుకోవాలి, లేదా విజయసాయిరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్యలో నాకు అనుమానం ఉంది అని చెప్పి. మరి సుదర్శన్ అనే వ్యక్తి బయటకు వచ్చి నేను DNA టెస్ట్ కి రెడీ అంటున్నాడు. మరి విజయసాయిరెడ్డి గారు ఎందుకు రావట్లా? ఆయన ఎందుకు భయపడుతున్నాడు? ఆయన తప్పు చేయకపోతే ఎందుకు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆయన ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి అనేక క్వశ్చన్లు, రిటర్న్ క్వశ్చన్, అంటే దాంట్లో సమాధానం చెప్పాల. కానీ టీవీ వాళ్ళని తిడతాడు, పేపర్ వాళ్ళని తిడతాడు, వాళ్ళని తిడతాడు, వీళ్ళని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం మాత్రం చేయలే. నిజంగా అలా సంసారంలో నిప్పులు పోసాడని చెప్పి చాలా మంది ఆ ఉసురు నిజంగానే ఈయన కూడా రగలాలి, గట్టిగా తగిలితే తప్ప ఊరుకోడు. వాళ్ళేదో ఆయన ఆవిడేదో ఉద్యోగం చేసుకుంటుంటే వాళ్ళకి డబ్బులు ఆశ చూపి, ఇంకోటి ఆశ చూపి, ఇష్టం వచ్చినట్టు అది చేసి ఈ చేసి వాళ్ళని లోపరుచుకోవడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పైగా దాన్ని సమర్థించుకోవడం కూడా. ఇంత దౌర్భాగ్యంగా సీన్ తయారయ్యాడు. ఇకపోతే దీని గురించి కూడా విచారణ చేయాలి. దానికి సంబంధించి అసలు డబ్బులు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆవిడని అడ్డం పెట్టుకుని ఆయన ఎటువంటి అక్రమాలు చేశాడని ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే కోరుతున్నాడు.